హాయ్ అండి, నమస్తే. దసరా నవరాత్రులలో 5వ రోజు అమ్మవారు మహాచండీ దేవిగా దర్శనం అయితే ఇస్తారు. ఈరోజు ఆమెకు దద్దోజనం అయితే నైవేద్యంగా సమర్పిస్తారు. మరి ఇవాళ మన వీడియోలో దద్దోజనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. కమ్మని దద్దోజనం తయారు చేసుకోవడం కోసం ముందుగా రైస్ అయితే ఉడకపెట్టేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు రైస్ తీసుకొని బాగా శుభ్రంగా కడిగేసుకొని 2 గ్లాసులు నీళ్ళు అయితే వేసుకొని 4-5 విజిల్లు వచ్చే వరకు అన్నం అయితే ఉడకపెట్టేసుకోవాలన్నమాట. ఉడికిపోయినటువంటి రైస్ని చల్లార్చుకొని ఇలా మెత్తగా అదిమేసుకోవాలి. 2 కప్పుల పెరుగు, 1 కప్పు పాలు అయితే నాకు కరెక్ట్గా కన్సిస్టెన్సీ అనేది సరిపోయింది. ఈ విధంగా పల్చగా అయితే ఉండాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని తాలింపు అయితే పెట్టేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ నేతినైతే వేడి చేసుకొని జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఇంకా అల్లము, మిరియాలు వీటిని నేతిలో వేగించామంటే ఆ రుచే వేరండి. ఇలా అన్నిటినీ పోపు అయితే వేసేసుకొని తాలింపు అన్నంలో కలిపేసుకున్నామంటే రుచికరమైన దద్దోజనం రెడీ అయిపోయినట్లే. మరి మీకు ఈ ప్రాసెస్ నచ్చినట్లయితే మన వీడియో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.